సుమిత్ర గారు, మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం వహించడానికి ఇప్పటివరకు ఏం చేసింది? తెలంగాణలో స్పందన గారు, మీకు, శివ గారికి, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి సోదరిమణి హేమ గారికి, అలాగే కాలువ సుజాత గారికి, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. జై తెలంగాణ. చారిత్రాత్మకమైన అడుగుగా ఈ మహిళా బిల్లును అభివర్ణించినటువంటి మోదీ గారు, ఈ చారిత్రాత్మకమైన అడుగు కాదు, ఇది వామనుని అడుగు, బలిచక్రవర్తి తల మీద మోపినటువంటి వామనుని అడుగు అని మహిళా బిల్లు విషయంలో మరోసారి రుజువు చేసిండ్రు. మహిళల్ని మళ్ళీ అణగదొక్కే ప్రయత్నం, అటకెక్కించే ప్రయత్నం చేసిండ్రు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే, మహిళల సాధికారత కోసం గాని, మహిళల సంక్షేమానికి గాని ఏం చేసిండ్రు అని చెప్పదలిస్తే, దేశంలో ఎక్కడా లేని విధంగా మోక్షం ప్రసాదించారంటారా? మొత్తానికి మోక్షం కాదండి, ఇది పాతాళానికి దొక్కడమే. నిజంగా మళ్ళీ పునరుత్థానం ఉండదు. ఇక మోదీ గారి మాటలతోని స్పష్టమైంది కదండి శివ గారు. ఆయన ప్రతిపక్షాలు జీవితాంతం చింతించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే, జీవితాంతం ఈ బిల్లుకు మోక్షం లేదనే కదా చెప్పారు ఆయన. ప్రతిపక్షాల జీవితాంతము ఈ బిల్లుకు మోక్షం లేదు, ఈ బిల్లు ముందట పడదు, 30 సంవత్సరాల నుంచి బిల్లు మరి అలా నానుతూ కొనసాగుతూ వస్తున్నది. మళ్ళీ ఒక్కసారి మోదీ సర్కార్ అటకెక్కించింది. విజయవంతంగా ఈ అటకెక్కించే కార్యక్రమం పార్లమెంట్ సాక్షిగా జరిగింది. ఇక స్పందన గారు అడిగినట్టు, దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా స్థానిక సంస్థల్లో 33% ఉన్న రిజర్వేషన్లు 50% చేయడం కానీ, అది కాకుండా ప్రధానంగా మార్కెట్ కమిటీల్లో కూడా మహిళలకి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, నామినేటెడ్ పోస్టులు అవి కూడా మహిళలకు ఇవ్వడం కానీ, అలాగే సంక్షేమం విషయానికి వస్తే, మహిళా సంక్షేమం విషయానికి వస్తే ఒంటరి మహిళను గుర్తించినటువంటి పార్టీ ప్రభుత్వాలు ఏవీ లేవండి దేశంలో. బీడీ కార్మికురాలని, ఒంటరి మహిళల్ని కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఏ సంస్కర్త చేయలేని పనిని కేసీఆర్ గారు చేయగలిగినారు. బాల్య వివాహాలను అడ్డుకోగలిగారు. స్పందన గారు అడిగిన ప్రశ్నకు ఇవన్నీ ఓకే. కాకపోతే రాజకీయంగా ఏంటి? రాజకీయంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు సరైన గౌరవం దక్కలేదు. ఒకానొక సమయంలో కొన్నాళ్ల పాటు అసలు కేసీఆర్ కేబినెట్ లో మహిళా మంత్రులే లేనటువంటి ఇబ్బంది కదా. అప్పుడు కూడా మీరు చాలా విమర్శలు ఎదుర్కొంది కేసీఆర్ ప్రభుత్వం కూడా, మహిళా మంత్రులు ఎందుకు లేరని. రాజకీయంగా ఏం చేస్తున్నారు? మరో ప్రశ్న కూడా కలిపి నేను అడుగుతున్నాను. రాజకీయంగా మహిళలకు మేమే న్యాయం చేశామంటే మీ ఇంటి బిడ్డ పరిస్థితి ఏంటి అని కూడా కవిత గారిని తీసుకొచ్చి మరి మిగిలిన పక్షాలన్నీ కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కదా. ఈ రెండింటికి ఏం చెప్తారు? ఇంటి బిడ్డ కవిత గారిని మీరు పక్కన పెట్టారు అంటే స్పష్టంగా చెప్పినండి. పార్టీని తాను ఎప్పుడైతే విభేదించిండ్రో స్పష్టంగా పార్టీలో కూతురైనా ఇంకెవరైనా సమానమేనండి. ఈటెల రాజేందర్ గారైనా అంతే, కల్వకుంట్ల కవిత గారైనా అంటే, పార్టీ లైన్ ను ఎవరైతే అధిగమించి మాట్లాడినరో అప్పుడు తప్పకుండా తాను మే 1 తారీఖు నాడు స్పష్టంగా చెప్పిండ్రు, సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని. సామాజిక తెలంగాణ ఎట్లా సాధ్యమైందో అన్ని వర్గాల ప్రజలకు, సబ్బండ వర్గాల ప్రజలకు తెలంగాణ కేసీఆర్ గారి సంక్షేమ ఫలాలు ఎట్లా అందినాయో స్పష్టంగా అనేక సందర్భాల్లో వివరించినాము. ఇది వేదిక కాదు చెప్పడానికి. ఇంకా ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఇవే ప్రతిపక్షాలు ప్రశ్నించినాయి కదా, కుటుంబమా మీ కుటుంబమేనా, మీ కుటుంబంలో 4గురికి పదవులు అన్నవాళ్ళు పక్కన పెట్టినప్పుడు, మరి ఆమె విభేదించిందని మేము పక్కన పెట్టినప్పుడు ఎందుకు మళ్ళీ ఆమెను ఉపయోగించుకుంటున్నారు, ఆమెను ముందు పెట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. మరి ఆ పార్టీ లైన్ ఆమె విభేదించిండ్రు, పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది, ఆమె ఇంకో పార్టీ పెట్టుకోవాలనుకుంటున్నారు. అది ఆమె ఇష్టము, ఆమె స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంలో ఉన్నాము, పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది బీఆర్ఎస్ ను విమర్శించడానికి ఒక వస్తువుగానే వాడుకుంటున్నారు కవిత గారి అంశము. ఇక మొదటిసారి మహిళా మంత్రి ఇవ్వలేదు అనేది వాస్తవము, అందరికీ తెలిసినటువంటి విషయం. రెండోసారి అలా జరగకుండా చూసుకోవడం జరిగింది. మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తూ 50% స్థానిక సంస్థల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పించడం జరిగింది. ఇంకా మేము తీర్మానం చేసి, కేసీఆర్ గారి ప్రభుత్వము మహిళా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి 33% రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం కూడా జరిగింది. కేసీఆర్ గారు మహిళా పక్షపాతి, భుజాలు కాయలు కాసిన నీళ్లు మోసి. మహిళా బిల్లుకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉందా లేక షరతులతో కూడా మద్దతు చెప్తారు? మహిళా బిల్లుకు సంబంధించి ఎలాంటి షరతులు లేవు. ఓబీసీ కోట అందరూ అడుగుతున్నారు, మేము కూడా అడుగుతున్నాము. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ఎట్లాగూ ఉన్నది, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఎట్లాగూ ఉన్నది. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు, తర్వాత సోనియా గాంధీ గారు, తర్వాత
ప్రియాంక గాంధీ గారు. కుటుంబమే, ఇందాక కవిత గారు వస్తే కుటుంబం అన్నారు, అక్కడ కుటుంబమే ఉన్నది. ఇట్లా ఏవైతే రాజకీయ వారసత్వ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ఎట్లాంటి లోటు లేదు. ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా వ్యాపారస్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అట్లాగే డబ్బు కలిగిన వాళ్ళకి, కులం కలిగిన వాళ్ళకి, బలం కలిగిన వాళ్ళకి రాజకీయాలు అండగా నిలబడతా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి. మరి ఓబీసీ కోటా ఏంటి తేలాలని అనేక సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా సాగుతున్నటువంటి పోరాటం అదే కదా. నాడు కాంగ్రెస్ అయినా నేడు బీజేపీ అయినా దొందే. ఇద్దరు కూడా మహిళా రిజర్వేషన్ల విషయంలో మరి మహిళలకు మోచేతికి బెల్లం పెట్టినటువంటి వాళ్ళే. ఇందాక సుమిత్రానంద్ గారు మీరు ఒక పాయింట్ అన్నారు, కేసీఆర్ గారు మహిళా పక్షపాతి అని. మీ పార్టీ అధినేత కాబట్టి మీరు ఎలా చెప్తున్నారు? కాంగ్రెస్ నాయకులు ఉంటే రాహుల్ గాంధీ మహిళా పక్షపాతి అంటున్నారు, బీజేపీ వాళ్ళు ఉంటే ఇలా మొత్తం అందరూ కూడా తమ తమ నాయకులు మహిళా పక్షపాతులనే అంటున్నారు. ఇంతమంది మహిళా పక్షపాతులు పార్టీల అధినేతలుగా లేదంటే కీలక రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నా కూడా ఏంటి ఈ చట్టం మాత్రం ఎందుకు అమలు కావట్లేదు అనుకోవాలి? ఇంతమంది మహిళా పక్షపాతుల మధ్య 33% మాత్రం మహిళలకి మాత్రం రిజర్వేషన్లు దక్కట్లే. అందరూ శాకాహారులే రాజిగవరే రాజిగా, మరి రొయ్యల ముల్లేడవాయ రాజిగా ఒరే రాజిగా అన్నట్టు నిజంగా అందరూ మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలమనే చెప్తూ ఉన్నారు. బిల్ పాస్ అయింది. ఆ ప్రకారంగానే మోదీ గారికి అన్ని అస్త్రాలు అయిపోయినాయి. చివరి అస్త్రంగా ఎన్నికలకు పోయే ముందు జనాభాలో సగం, ఆకాశంలో సగం, అవనిలో సగం, అవకాశాలు మాత్రం శూన్యమైనటువంటి తరుణంలో నేను ఇచ్చేశానని చెప్పేసి మహిళల ఓట్లు దండుకున్నాడు. తీరా అమలు చేయాల్సినటువంటి సందర్భంలో ఇదిగో ఇట్లా పీఠముడులు వేసి లంకె వేసి ఈ ఏదైతే డీలిమిటేషన్ బిల్లులు ఉన్నాయో దానితో ముడిపెట్టి మరి నియోజకవర్గాల పునర్విభజన జరిగితేనే మహిళలకు రిజర్వేషన్లని లంకె పెట్టడం ఏదైతే ఉన్నదో అది మిగతా వాళ్ళు అడ్డుకున్నారు. ఎందుకంటే ఆ నియోజకవర్గాల పునర్విభజన మీరు ఏ రకంగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, దాని మీద స్పష్టత ఏంటి, చర్చ ఏంటి, ఏదీ లేకుండా కావాలనే వీగిపోవాలనే ఈ రకంగా బిల్లు పెట్టిండ్రు అనేది ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. ప్రజలు కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నది. నిన్న చర్చ జరుగుతున్న సందర్భంలో చూస్తే మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ స్పష్టంగా వాళ్ళ వైఖరిని బట్టి బిల్లు ముందట పడదు, ఆమోదం పొందదు, వీగిపోతుంది అనేది స్పష్టంగా తెలిసింది. వాళ్ళు ప్లకార్డులు సిద్ధంగా పెట్టుకున్నారు. మహిళా ఎంపీలు వాళ్ళు పట్టుకొని వచ్చిండ్రు. వీగిపోతుంది అనే స్పష్టమైనటువంటి వాళ్ళకు ఉన్నది. ఒకవేళ స్పష్టత ఉంది అంటే ఇది వ్యూహాత్మకంగా వాళ్ళు పెట్టినటువంటి బిల్లు అనుకుంటే వ్యూహాత్మక విజయం అనుకోవాలా, లేదంటే వ్యూహాత్మక తప్పటడుగు అనుకోవాలా? ఏ రకంగా చూస్తారు? మీరు ఏ రకంగా చూస్తారు? ఇది వ్యూహాత్మక విజయంగానే ఏదైతే మోదీ సర్కార్ అనుకున్నారో అది సాధించగలిగినరు. మహిళా బిల్లును అటకెక్కించాలనుకున్నారో ఎక్కించగలిగినారు. అనుకున్నది సాధించడం విజయమేనండి. అందరి చేత ఆ పని చేయించారంట. విపక్షాల చేత కాదు, తాననుకున్నారు మహిళా బిల్లు వీగిపోవాలి, మహిళలకు అవకాశం కల్పించొద్దు, జీవితాంతము చింతించాల్సి అంటే ఎప్పటికీ మహిళా బిల్లు ఆమోదం పొందొద్దు అనేటువంటి ఆలోచనతోని మరి స్త్రీల పక్షపాతులము, దేశమాత భరతమాత అని దేశాన్ని కీర్తించేవారు, ఎత్ర నార్యంతు పూజ్యంతే అని శ్లోకాలు చదివేవాళ్ళు, మనువాదాన్ని పఠించేవాళ్ళు, ఆ మనుధర్మ శాస్త్రాల్ని ముందరే వల్లవేసేవాళ్ళు, వాళ్ళు మహిళని వాళ్ళ ముందటబడని అని పరిస్థితి, స్త్రీలను ముందటబడని అనేటువంటి పరిస్థితి, వంటింటికే పరిమితం చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా బీజేపీ చేసినటువంటి కుట్రగా భావించాలి. అట్లానే కాంగ్రెస్ నేమి కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉన్నదని అనడానికి వీల్లేదండి. కాంగ్రెస్ వైఖరి కూడా ఇదే. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయానికి వస్తే, ఇది అమలు చేసే విషయానికి వస్తే, దేశాన్ని ఈ 30 సంవత్సరాలుగా దేశాన్ని పాలించినటువంటి 2 జాతీయ పార్టీలు, 2 ప్రభుత్వాలు మహిళల పట్ల ఇదే వైఖరిని కొనసాగిస్తూ ఉన్నాయి. చిత్తశుద్ధి లేమి స్పష్టంగా కనబడతా ఉన్నది. 2 పార్టీలు దొందే మహిళా రిజర్వేషన్ అమలు చేసే విషయంలో అనేది దేశ ప్రజలు, ముఖ్యంగా మహిళలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఇది ఒక నాటకంగా రక్తి గట్టించాలనే ప్రయత్నం, గట్టించాలనేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని బీజేపీ చూపించడం, లింకు పెట్టిండ్రు కాబట్టే మేము అడ్డుకున్నామని వాళ్ళు చెప్పడం. మరి గతంలో అనేక బిల్లులు ఎట్లా అమలు, ఒక 3 రోజుల్లోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు
బిల్లు పాస్ అవుతుంది, రాష్ట్రపతి ఉభయ సభల్లో బిల్లు పాస్ అవుతుంది, రాష్ట్రపతి ఆమోదం అవుతుంది, అమలు చేసుకోగలుగుతారు. ఆర్టికల్ 360 బిల్లు అట్లా జిఎస్టీ బిల్లు 5 రోజుల్లోనే జిఎస్టీ బిల్లు వాళ్ళు అమలు చేసుకోగలుగుతారు. ఫాస్ట్ ట్రాక్ బిల్స్ వాళ్ళు అనుకుంటే ఫాస్ట్ ట్రాక్ బిల్స్ పార్లమెంట్ లో అమలు బిల్లులు ఆమోదం పొందుతాయి, అమలు చేసుకో. అప్పట్లో మహిళా బిల్లు కూడా అలాగే ఆమోదింప చేసుకున్నారు కదా. మహిళా బిల్లు గతంలో ఆమోదింప చేసుకున్నారు. అప్పట్లో పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. డీలిమిటేషన్ నిజంగా గనక అప్పటిదాకా గనక అప్పుడే టైం అయిపోయి ఉంటే, గత 10 ఏళ్లలోనే టైం అయిపోయి ఉంటే అప్పుడే చేసుకునే వాళ్ళేమో. కాకపోతే 2026 వరకు టైం ఉంది పెట్టినటువంటి పాజు. ఆ పాజు 2026లోనే పోతుంది కాబట్టి ఇప్పుడు పెట్టారు బిల్లు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి పూర్తి స్థాయి మెజారిటీ లేదు. అది సమస్య. ఇప్పుడు చివరి నిమిషం వరకు దీన్ని ఎందుకు కొనసాగించింది? పోనీ అప్పుడే బిల్లు పాస్ అయినప్పుడే వాళ్లకు పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పుడే అమలు ఎందుకు చేయలేదు? ఉన్న 543లోనే మహిళలకు ఇవ్వడానికి ఎందుకు ఈ పురుషాధిపత్య పార్టీలు జంకుతున్నాయి? మహిళల చట్టసభల్లోకి వస్తే, మహిళల ప్రాతినిధ్యం పెరిగితే ఈ పురుషాధిపత్య పాలకుల పప్పులు ఉడకవనేనా? ఎట్లయితే కుటుంబాలను, ఎట్లయితే సమాజాన్ని తీర్చిదిద్దుతున్నారో ఆ రకంగా మహిళలు దేశాన్ని తీర్చిదిద్దుతారనే విశ్వాసం వీళ్ళకి ఎందుకు లేదు? ఎందుకు మహిళలను మరి ప్రాతినిధ్యం కల్పించడంలో మహిళలకు ఈ పార్టీలో వెనుకడుగు వేస్తా ఉన్నాయి? ఇది దేశ మహిళ గమనిస్తా ఉంటుంది. సుజాత్ గారు మీ దగ్గరికి వస్తున్నాను. మహిళా బిల్లు